విశాఖ నగరం మెగా సిటీగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే అమరావతి లాగే తిరుపతి, విశాఖలను కూడా మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు కూడా సిటీ విస్తరణ చేయడంతో పాటు పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుందని చెప్పాలి. అటు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కూడా విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలన్నీ కూడా క్యూ కడుతున్నాయి. త్వరలోనే అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో మెగా సిటీకి ఇటు గ్రోత్ ఇంజన్లు, విద్యా సంస్థలు, మెగా ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇదే అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, ఏదైతే సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ కూటమి ప్రభుత్వం కృషితో అయితే మెగా సిటీగా మారబోతుందని చెప్పొచ్చు. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖపట్నం ఇంతింతై ఒటిడింతై అన్నట్లుగా ప్రస్తుతం మెగా సిటీగా రూపుదిద్దుకుంటుందని చెప్పొచ్చు. ఏదైతే గతంలో విశాఖపట్నం అనేది ఒక మున్సిపాలిటీగా ఉండేది, అనంతరం కొన్ని పంచాయతీలను అదేవిధంగా కొన్ని మండలాలను కలుపుకొని కార్పొరేషన్గా ఏర్పడింది. అనంతరం గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు కలుపుకొని విశాఖ నగరపాలక సంస్థగా రూపొందించడం అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు అది ఏదైతే ఇటు అనకాపల్లి నుంచి భోగాపురం వరకు విస్తరిస్తూ మెగా సిటీగా అయితే మారబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మెగా సిటీకి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ప్రణాళికలు రచిస్తుంది. మరోపక్క ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగానే విశాఖలోని విఎంఆర్డీఏ అయితే మాత్రం ప్రత్యేకించి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబల్లి నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం వరకు ఒక సెమీ రింగ్ రోడ్ను అయితే నిర్మించేందుకు అయితే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు 90 కిలోమీటర్ల మేర రాంబల్లి నుంచి అనకాపల్లి, కొత్త వలస మీదుగా భోగాపురం వరకు ఈ రింగ్ రోడ్ను నిర్మించాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఆ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధ్యయనానికి కూడా కర్ణాటకకు చెందిన ఒక సంస్థకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మెగా సిటీగా రూపుదిద్దుకోవడానికి అయితే ఇటు ఐటీ సంస్థలతో పాటు పరిశ్రమలు కూడా కీలకంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ఇప్పటికే పారిశ్రమల పరంగా పరుగులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఆర్సిల్లాల్ మెటల్ స్టీల్ ప్లాంట్ తో పాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్, అదేవిధంగా రాంబల్లిలోని ప్రత్యామ్నాయ నావిల్ బేస్ కూడా ఏర్పాటవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇటు విశాఖలోని కూడా గూగుల్ డేటా సెంటర్ కూడా త్వరలో ఏర్పాటు కాబోతుంది. మరోవైపు ఇటు ఇప్పటికే సిఫీ డేటా సెంటర్ కి అయితే మంత్రి నారా లోకేష్ కూడా భూమి పూజ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గూగుల్ రాకతో అయితే పలు ఐటీ దిగ్గజ సంస్థలు కూడా విశాఖ వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తో పాటు కాగ్నిజెంట్, అదేవిధంగా మరికొన్ని ఐటీ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విశాఖ అనేది మెగా సిటీగా అవతరించేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే ఆ విశాఖలో మెట్రోకి సంబంధించి ఇప్పటికే అడుగులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే విశాఖ నగరంలో నుంచి పూర్తిగా భారీ వాహనాలను మళ్లించేందుకు అయితే ఇటు అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు నూతన హైవేను కూడా నిర్మించడం అయితే జరిగింది. మరోపక్క ఏదైతే గతంలో ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ అయితే మాత్రం ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతూ అదేవిధంగా పెద్ద నగరంగా అదే ఇప్పుడు మెగా సిటీగా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్వరలో విజయనగరం జిల్లాలోని భోగాపురం వేదికగా కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రారంభమవుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కలుపుకొని ఇటు అనకాపల్లి నుంచి అటు భోగాపురం వరకు ఈ పరిస్థితిని అంతా చూసుకున్నట్లయితే ఒక మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకైతే ఇప్పటికే ఆ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అమరావతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం త్వరలో ఆ రాష్ట్రంలోని ఇటు తిరుపతితో పాటు విశాఖ ప్రాంతాలను కూడా ఒక మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే విశాఖ వేదికగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజుల క్రితమే విశాఖ వేదికగా సిఐఐ 30వ భాగస్వామి సదస్సు కూడా విజయవంతమైన పరిస్థితి అయితే ఉంది. ఈ సిఐఐ భాగస్వామి సదస్సులో ఇటు రాష్ట్రంతో పాటు విశాఖలో కూడా అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కూడా కుదుర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విశాఖ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇటు విశాఖతో పాటు ఆ ప్రక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా, ఇటు ప్రక్కనే ఉన్న ఆ విజయనగరం జిల్లా, మొత్తం 3 జిల్లాలు కలుపుతూ ఒక పెద్ద మెగా సిటీను తయారు చేసేందుకే పూర్తిగా సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విఎంఆర్డీఏ కూడా ఏదైతే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే రాంబల్లి నుంచి అనకాపల్లి, కొత్త వలస మీదుగా భోగాపురానికి ఒక సెమీ ఏదైతే రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా పూర్తిగా గ్రీన్
గ్రీన్ ఒక హైవేగా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా హైవేకి టచ్ అవ్వకుండా సుమారు 90 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును అయితే నిర్మాణం చేసేందుకు ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఒక సంస్థకు అయితే ఆ బాధితులు అప్పగించడం అయితే జరిగింది. ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ డిపిఆర్కి వెళ్ళున్నారు. డిపిఆర్ ఆమోదించిన తర్వాత పూర్తిగా ఈ సెమీ రింగ్ రోడ్ అయితే కార్యరూపం కూడా దాల్చే పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే ఈ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేసేందుకు విఎంఆర్డీఏ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే విశాఖ నుంచి భోగాపురం వరకు ఉన్న పూర్తిగా ఈ బీచ్ కారిడార్ అంతా కూడా పలు పర్యాటక ప్రాజెక్టులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖ వేదికగా అయితే అటు ఏదైతే ఆనందపురంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అదేవిధంగా మధురవాడ ఐటీల్స్ లోని ఇప్పటికే సిఫీ డేటా సెంటర్ అయితే శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. ఈ డేటా సెంటర్ల ఆధారంగా ఇప్పటికే పలు ఐటీ సంస్థలు కూడా విశాఖ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ టీసీఎస్ తమ కార్యకలాపాలు ఏదైతే పూర్తిగా ప్రారంభించేందుకైతే ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆ భవనాలను కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఆ కాగ్నిజెంట్ కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్న ఆ పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇటు విశాఖ పూర్తిగా ఐటీ హబ్ గా కూడా రూపాంతరం చెందుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క అనకాపల్లి అంతా కూడా పారిశ్రామికంగా పూర్తిగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆర్సెల్ఆర్ మెటల్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్ కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మరోపక్క రాంబెల్లి వేదికగా అయితే ఏదైతే నావల్ బేస్ సంబంధించి ప్రత్యామ్నాయ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా అనకాపల్లి ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే మరోపక్క విశాఖ కూడా పూర్తిగా దిగ్గజ ఐటీ కంపెనీలు రాకతో ఐటీ హబ్ గా మారుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే విశాఖకు కోతవేడు దూరంలోనే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరితగతిన నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా మరికొన్ని నెలల్లో అయితే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇటు అనకాపల్లి నుంచి భోగాపురం వరకు ఈ అంతటిని కారిడార్ అంతటిని కూడా కలుపుకొని ఒక మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకైతే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే విశాఖ చూసుకున్నట్లయితే ఒక పక్క ఐటీ సంస్థలు కూడా పూర్తిగా వెల్లువలా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. విశాఖ వేదికగా సుమారు 5 లక్షల ఉద్యోగాల కల్పనేదేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమి పెద్దలు కూడా ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ అయితే దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చర్యలతో అయితే మెగా సిటీగా మారుతుందని చెప్పవచ్చు. శ్రీవిద్య.